హలో నమస్తే అండి. ఈరోజు వీడియోలో ఫ్రిడ్జ్ వాడుతున్నప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, అయితే ఫ్రిడ్జ్‌లో కొన్ని ఫుడ్ ఐటెమ్స్ అస్సలు పెట్టకూడదంట. అవేంటో ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. కొన్ని ఆహార పదార్థాలు ఫ్రిడ్జ్‌లో పెట్టడం వలన వాటి పోషకాలు కోల్పోతాయి. వండిన ఆహార పదార్థాలను ఫ్రిడ్జ్‌లో పెట్టేటప్పుడు వాటిని ఒక బాక్స్‌లో వేసి మూత పెట్టి స్టోర్ చేసుకోవాలి. మూత పెట్టకుండా పెట్టినట్లయితే ఆహార పదార్థాల ఫ్లేవర్ మారిపోతుంది. అలాగే టమాటాలను ఫ్రిడ్జ్‌లో అస్సలు ఉంచకూడదు. ఇలా ఉంచడం వలన టమాటాల్లో ఉండే విటమిన్ సి కోల్పోతాయి. దీని వలన టమాటా రుచి కూడా తగ్గిపోతుంది. అలాగే ఫ్రిడ్జ్‌లో పెట్టిన ఆహార పదార్థాలు తీసి వేడి చేసి తిన్నాక మిగిలిపోయిన పదార్థాలు మళ్ళీ ఫ్రిడ్జ్‌లో పెట్టి తీసి వేడి చేసుకొని తినడం వలన అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది. ఒకసారి ఫ్రిడ్జ్‌లో పెట్టిన తర్వాత వాడిన ఫుడ్‌ని మళ్ళీ ఫ్రిడ్జ్‌లో పెట్టి రీహీట్ చేయకూడదు. అలాగే తేనెను కూడా అస్సలు ఫ్రిడ్జ్‌లో ఉంచకూడదు. రూమ్ టెంపరేచర్ వద్దే ఉంచాలి. స్వచ్ఛమైన తేనెకు ఎక్స్‌పైరీ డేట్ ఉండదు. తేనెను ఫ్రిడ్జ్‌లో పెట్టడం వలన మరింత చిక్కగా తయారయ్యి వాడుకోవడానికి కష్టంగా ఉంటుంది. అలాగే మాంసాహారాన్ని, గుడ్లను ఫ్రిడ్జ్‌లో పెట్టినప్పుడు వారానికి ఒక్కసారైనా ఫ్రిడ్జ్‌ని క్లీన్ చేసుకోవాలి. లేకపోతే బ్యాక్టీరియా పెరిగే అవకాశం ఉంటుంది. దాని వలన అనారోగ్య సమస్యలు వస్తాయి. అలాగే బ్రెడ్‌ని కూడా ఫ్రిడ్జ్‌లో పెట్టకూడదు. ఫ్రిడ్జ్‌లో ఉంచడం వలన అవి గట్టిగా అయిపోయి దానిలో ఉన్న పోషకాలన్నీ నశించిపోతాయి. ఈ బ్రెడ్ తీసుకోవడం వలన ఆరోగ్యానికి మంచిది కాదు. అలాగే ఫ్రిడ్జ్‌లో అరటిపండు కూడా పెట్టకూడదు. ఫ్రిడ్జ్‌లో టెంపరేచర్ తక్కువగా ఉండటం వలన అరటిపండ్లు సరిగా పండవు. అలాగే అరటిపండ్లు సహజమైన రంగును కోల్పోయి నల్లగా మారతాయి. మనం నార్మల్‌గా కూరగాయలను ప్లాస్టిక్ కవర్‌లో పెట్టి ఫ్రిడ్జ్‌లో పెడుతూ ఉంటాం కదా! ఇలా చేయడం వలన ప్లాస్టిక్ కవర్‌లోకి తేమ వచ్చి కూరగాయలు త్వరగా పాడైపోతాయి. అలా కాకుండా ఉండాలంటే ప్లాస్టిక్ బాక్స్‌లో పేపర్ టవల్ గానీ, లేదంటే టిష్యూ గానీ వేసి కూరగాయలు స్టోర్ చేసుకోవాలి. ఇలా చేసుకోవడం వలన కూరగాయల్లో ఉన్న తేమ మొత్తం కూడా ఆ టవల్ లేదంటే టిష్యూ పీల్చేసుకొని కూరగాయలు పాడవకుండా ఫ్రెష్‌గా ఉంటాయి. అలాగే ఉల్లిగడ్డలు, ఆలుగడ్డలు కూడా ఫ్రిడ్జ్‌లో పెట్టకూడదు. వీటిని ఫ్రిడ్జ్‌లో పెట్టడం వలన అందులో ఉన్న పోషక విలువలు మొత్తం పోయి టేస్ట్ లేకుండా మారతాయి. మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే ఫ్రిడ్జ్‌ను క్లీన్ చేసేటప్పుడు ఫ్రిడ్జ్‌కి ఉన్న కరెంట్ కనెక్షన్ తీసేసి క్లీన్ చేసుకోవాలి. లేదంటే కొన్ని సందర్భాల్లో కరెంట్ షాక్ వచ్చే ప్రమాదం కూడా ఉంది.